నమస్తే. ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుగారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా 100% పరిష్కారం చూపగలరు. ప్రేమ, పెళ్లి, ధన సమస్య, ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి, నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. ముందు బ్రతకడం నేర్చుకోవాలి కాబట్టి ఒక అడుగు ముందుకు వేశారు. కానీ బ్రతకడం ఒక్కటే కాదు, నచ్చినట్టు బ్రతకడం కూడా ముఖ్యమే. ఈ దారి మీ గమ్యాన్ని చేర్చలేదు, కానీ ఆ దారి వెతుక్కోవడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిస్తుంది. నడిచిపోతుంది కదా అని ఇక్కడే ఆగిపోకండి. ప్రపంచానికి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిచయం చేసుకోండి. అప్పుడు మీ ఇల్లు కూడా మిమ్మల్ని అసాధ్యుడని గుర్తిస్తుంది. ఆల్ ది బెస్ట్. తీసుకోండి. స్పీడ్ బ్రేకర్లు కూడా వస్తూ ఉంటాయి, కాస్త వాటిని దాటుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా. ఇంటి ఛాతీలో మంటగా ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? నువ్వు బానే ఉన్నావా? అపర్ణ, 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 ప్లీజ్. రాజ్, రాజ్, త్వరగా రా రాజ్. ఏమైంది డాడ్? మీ అమ్మ త్వరగా. మమ్మీ, 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 ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది? మమ్మీ, మమ్మీ ఏమైంది మమ్మీ? పెయిన్ తెలియటం లేదురా. నా ఎడంచే లాగేస్తోంది. నా వల్ల కావటం లేదురా. ఏదో అవుతున్నట్టుంది. డాడ్, అర్జెంటుగా డాక్టర్ అంకుల్కి ఫోన్ చేయి. మమ్మీ నీకేం కాదు మమ్మీ, నేనున్నాను. హలో, ఏం కాదు మమ్మీ. శ్రీనివాస్, నేను సుభాష్ని. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. నీకేం కాదు, నేనున్నాను. తప్పకుండా వేసుకుంటున్నారా? లేదు డాక్టర్, బానే ఉంది కదా అని టాబ్లెట్స్ మానేశాను. ఇంజెక్షన్ వల్ల కొంచెం డ్రౌజీగా ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోండి. మెడిసిన్స్ రాసిస్తున్నాను, క్రమం తప్పకుండా వాడాలి. అలాగే డాక్టర్. పోయిందంటావా? ఏంట్రా మాటలు? మరి సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఊరుకో. అంకుల్, మామ్ పరిస్థితి ఎలా ఉంది? డేంజర్ ఏం లేదు కదా? మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా రాజ్, ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? మీ వైఫ్కి ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడాలని చెప్పాను కదా. మీ పాటికి మీరు డెసిషన్ తీసేసుకొని టాబ్లెట్స్ మానేస్తే ఇక డాక్టర్లుగా మేమెందుకు చెప్పండి? మానేసిందా? మాకెవరికి చెప్పలేదే. ఇక్కడ నుండి అయినా జాగ్రత్తగా ఉండండి. టాబ్లెట్స్ రాసిచ్చాను, ఎవ్రీ 2 అవర్స్కి ఆ టాబ్లెట్స్ ఇవ్వండి. తనకి బీపీ చాలా ఎక్కువగా ఉంది. బీపీ పెరిగితే మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సరే రాజ్, నేను బయలుదేరుతాను. తనతో ఎప్పుడూ ఒక పర్సన్ ఉంటే బెటర్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే అంకుల్. నేను వస్తాను. పేరుకి దుగ్గిరాల ఫ్యామిలీ, ఇంట్లో ఎటు చూసినా జనాలే. కానీ మా వదిని గురించి పట్టించుకోవడానికి, తను టాబ్లెట్స్ వేసుకుంటుందో లేదో చూసుకోవడానికి మాత్రం ఒక్కరు కూడా లేరు. ఏంటి కావ్య, ఆఖరికి నువ్వు మీ అత్తయ్యని వదిలేసావా? ఏటిమేటి కోడల అవార్డు ఎవరికైనా రావాలంటే అది నా కోడలికి అని మా వదిన చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అవన్నీ మాటల వరుసకేనా? నీ అవసరం ఉంటే తప్ప పట్టించుకోవా? అవకాశం దొరికింది కదా అని నా మనవరాల మీద పడి ఏడుస్తావెందుకు? నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే కదా, నీకు కూడా బాధ్యత ఉంది కదా, మరి నువ్వెందుకు పట్టించుకోలేదు? ఇది మరీ బాగుందమ్మా. 24 గంటలు వదిన పక్కన ఉన్నది అన్నయ్య. వదిన టాబ్లెట్స్ మానేసిన విషయం ఆ అన్నయ్యకే తెలీదు. ఇక మా అత్తయ్య అంటూ వెనకే తిరిగే మీ ముద్దుల మనవరాలు కావ్య, ఆవిడ గారికి కూడా తెలీదు. అలాంటప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? పైగా నేనేం చెప్పినా నువ్వు ఇంటి ఆడుపడుచు మాత్రమే, నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ వదిన రాగాలు తీస్తుంది కదా.
పాపం అపర్ణ పరిస్థితి అలా ఉందని జాలి పడకుండా ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? అమ్మమ్మ గారు మీరు ఊరుకోండి. ఎంత కాదన్నా రుద్రాణి గారు చెప్పింది నిజమే. అత్తయ్య బాగోగురు చూసుకోవడం నా బాధ్యత. మొదటిసారి తప్పు చేశాను. అలా అనుకుంటే ఇంట్లో అందరూ కూడా తప్పు చేసినట్టే కావ్య. లేదు మావయ్య, అత్తయ్య గారిని చూసుకునే బాధ్యత ఈ ఇంటి కోడలుగా నాకు మాత్రమే ఉంది. ఇక నుంచి ప్రతి క్షణం అత్తయ్య గారి గురించి నేను చూసుకుంటాను. టైంకి టాబ్లెట్స్ వేసుకునేలా నేను చూస్తాను. ఇప్పుడు 2 అవర్స్కి టాబ్లెట్స్ వాడాలని చెప్పారు. మిగిలిన మెడిసిన్స్ కూడా ఎప్పుడెప్పుడు వాడాలో డీటెయిల్గా రాశారు. చూసుకో. అలాగేనండి. నీకేదన్నా పనుండి కుదరకపోతే వెంటనే నాకు చెప్పు, నేను చూస్తాను. కానీ మామ్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకు. సరే. పొట్టి ఎక్కడున్నావు? వస్తున్నా. కేంద్రబాయ్ ఏంది హడావిడి? అబ్బా అవన్నీ తర్వాత, ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా చెప్పించేయి పొట్టి. ఏంది కవి ఇది? మీ శ్రీవారి మొదటి సంపాదన. ఏంటి అయ్యగారికి ఉద్యోగం వచ్చిందా? ఏ రాదనుకున్నావా? అరే నువ్వు చదువుకున్న చదువుకి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఎందుకు రాదు? కాకపోతే వెళ్ళిన మొదటి రోజే వచ్చేసిందా అని అడిగాను అంతే. ఇంతకీ జాబ్ ఏంటి? ఏముంది, పికప్ డ్రాపు. పికప్ డ్రాపా? నువ్వు డ్రైవర్గా చేస్తున్నావా? అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి డ్రైవర్గా జాయిన్ అవ్వడం ఏంటి? నాకు అస్సలు ఇష్టం లేదు. అంటే అది డ్రైవర్ కాదు, ఓ పెద్ద ట్రావెల్ కంపెనీలో ఉద్యోగం అన్నమాట. మరి పికప్ డ్రాప్ అన్నావు? అన్నానా? విన్నాను కూడా. అదే పొట్టి, ఇప్పుడు క్యాబ్ కంపెనీ అంటే అందులో క్యాబ్స్ ఉంటాయి కదా. ఉంటాయి కదా. ఉంటే ఖాళీగా పెట్టుకుంటారా? వాటిని నడపాలి కదా. అవును, నడపాలి కదా. మరి అలాంటప్పుడు పికప్ డ్రాప్ లో ఉండవా ఏంటి? అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎప్పుడు వచ్చాయి, డేటా ఎంట్రీ చేసుకోవాలన్నమాట. ఓ డేటా ఎంట్రీ జాబా? అలా చెప్పు మరి. మరి ఈ 500 ఏంటి? జాబ్ అంటే నెలంతా పనిచేశాకే కదా ఇస్తారు. వాళ్ళు కూడా అదే అన్నారు పొట్టి. కాకపోతే నాకు కుదరదు, నా ఫ్యామిలీ నడవాలి అంటే నాకు డైలీ పేమెంట్ చేయాలి అని చెప్పాను. సరే అని ఒప్పుకున్నారు. అయినా సరే నువ్వు చదివిన చదువుకి ఈ జాబ్ చాలా చిన్నది. ఇలాంటివన్నీ చేయడం అవసరమా? జాబ్ చేస్తున్నానంటేనే ఇంత ఫీల్ అవుతున్నావు, ఇంకా ఆటో నడుపుతున్నానంటే ఇంట్లోనే కూర్చోబెట్టేస్తావేమో. కొంచెం టైం తీసుకుని మంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వేం కంగారు పడకు, ఈ జాబ్ చేస్తూనే మంచి జాబ్ వెతుకుతాను, రాగానే జాయిన్ అవుతాను. సరేనా? ముందు నాకు ఆకలి ఇస్తోంది, పద వెళ్ళి తిందాం. పద 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 పద. పొద్దుటి నుంచి ఎడమ కన్నా అదురుతుందిరా. అంటే నీకు మంచి జరుగుతుందనా? ఎదుటి వాళ్ళకి చెడు జరుగుతుందని. ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. గారు మా ఇంటికి వచ్చారు. సారీ సార్, ఇది ఎవరిల్లో తెలిసినా రాక తప్పలేదు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వస్తున్నాం సార్. ఏం జరిగింది ఎస్ఐ గారు? ఎర్లీ మార్నింగ్ మా పెట్రోలింగ్ వ్యాన్ వాళ్ళు ఓ ట్రాలీ ఆటో పట్టుకున్నారు. అందులో దొంగ బంగారం సప్లై అవుతుంది. ఎంక్వైరీ చేస్తే అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే సప్లై అవుతుందని బయటపడింది. మీరేదో పొరబడి ఉంటారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సంస్థలో ఏనాడు ఎలాంటి తప్పు జరగలేదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అలాంటి హీనమైన పని మా కంపెనీలో ఎవ్వరూ చేయరు. సారీ సార్, దుగ్గిరాల వారింటికి అరెస్ట్ వారెంట్తో రావాలంటే పక్కా ఇన్ఫర్మేషనే కాదు, పై ఆఫీసర్స్ పర్మిషన్ కూడా కావాలి. కాబట్టి దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయక తప్పదు. పూర్తి బాధ్యత కంపెనీ చైర్మన్ అయిన మిస్టర్ స్వరాజ్దే కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నాం. రాజ్ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు చూసుకోవడం లేదు. కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గరే ఉండాల్సొచ్చింది. కాబట్టి మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. సారీ మేడం, అదంతా కోర్టులోనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కంపెనీ ఎవరి పేరు మీద ఉందో వారిని అరెస్ట్ చేయాలి. అది మా రూల్. మీ రూల్స్ మాకు తెలుసు,
ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి. అసలు నేరం ఎక్కడ జరిగిందనేది తెలుస్తుంది. నువ్వేగా ఆఫీస్కి వెళ్ళేది? ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? ఇది మరీ బాగుంది. నా కొడుకుని తప్పు పెడతారేంటనయ్యా? నువ్వు నోర్మై, మధ్యలోకి రాకు. ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది రాహుల్? అయ్యో మావయ్య, నేను నిన్నగాక మొన్నటి నుంచే కదా ఆఫీస్కి వెళ్తోంది. మన కంపెనీలో ఇలాంటి స్మగుల్డ్ గోల్డ్ కొంటారని నాకెలా తెలుస్తుంది మావయ్య? షడప్! నిజం చెప్పు. కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా చాలా విశ్వాసంగా పనిచేస్తారు. నువ్వు తప్ప ఎవరికీ అలాంటి పనిచేసే అవసరం లేదు, అలవాటు కూడా లేదు. అయితే నా కొడుకు మాత్రం అలవాటుందా? నా కొడుకు అవసరం ఉందా? ఎవరికో విశ్వాసం ఉందంటున్నావు, నా కొడుక్కి మాత్రం విశ్వాసం ఉండదా? ఉండదు. విశ్వాసం గురించి కుక్కలు మాట్లాడిన నిజమని ఒప్పుకుంటాం, కానీ మీ తల్లి కొడుకులు ఈ ఇంటి మీద విశ్వాసం చూపిస్తారంటే అస్సలు ఒప్పుకోం. ఇప్పటికైనా నీ కొడుకుని నిజం ఒప్పుకోమని చెప్పు. రుద్రాణి, నీ కొడుకు చేసిన తప్పుకి నా కొడుకుని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. దాని మాటేంటి? ఇలాంటి చండాలమైన పనులు చేసి కంపెనీ పేరు ప్రతిష్టలు పోగొట్టే దిక్కుమాలిన ఆలోచనలు నీ కొడుకి తప్ప ఇంకెవరికీ రావు. అంటే నేను తప్పు చేశానని ఫిక్స్ అయిపోయారా? ఆహాహా, ఎంత తెలివి, ఎంత తెలివి! రాజ్ని అరెస్ట్ చేస్తారనేసరికి ఇంటిళ్ల పాది తప్పంతా నా కొడుకు మీదకి తోసి రాజు బదులు రాహుల్ని అరెస్ట్ చేయించి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? వాణ్ణి అమాయకుణ్ణి చేసి అడ్డమైన కేసుల్లో ఇరికిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? స్వప్న, నీ అభిప్రాయం ఏంటి? నాకేం సంబంధం లేదు. రాహుల్ భార్యనని బయటికి తెలిస్తే నా పరువు పోతుంది. చేశాడా లేదా? రాజ్ మాత్రం ప్రాణం పోయినా తప్పు చేయడు. రాహుల్ మాత్రం అవసరమైతే ప్రాణం తీసైనా సరే తప్పు చేస్తాడు. కాబట్టి నాకు రాహుల్ మీదే డౌట్ ఉంది. స్వప్న, వాడు నీ భర్తే. గట్టిగా అరవకండి. ఇలాంటి వాడికి భార్యనని తెలిస్తే నలుగురిలో నేను తలెత్తుకొని తిరగలేను. నువ్వసలు నా భార్యవేనా? కాదని అందరూ అనుకోవాలని నీకు నాకు ఏ సంబంధం లేదంటున్నా. చూసావా, కన్న తల్లి కాబట్టి మీ అమ్మ వెనకేసుకు వస్తున్నా కట్టుకున్న భార్య మాత్రం నమ్మడం లేదు. ఇది దుగ్గిరాల వారి వంశానికి సంబంధించిన సమస్య. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటే బావుంటుంది రాహుల్. అమ్మా, అంతా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు నా కొడుకుని? ఈ వంశ ప్రతిష్ఠ కోసం బలి చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే రాజు ఎలాంటి నేరం చేశాడని నువ్వు నమ్ముతున్నావా? అదంతా నాకు తెలియదు. చేసే ఉంటాడేమో. పోలీసులు, కోర్టులే తెలుస్తాయి. ఈ నేరాన్ని బలవంతంగా నా కొడుకు మీద మోపడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఎస్ఐ గారు, నాకైతే ఏం తెలీదు. మీరే అంతా చూస్తున్నారు. నేను 2 రోజుల ముందు నుంచే కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాను. ఇంతలోనే ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేస్తాను? మీరే చెప్పండి. రాహుల్, కంగారు పడకు. ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం. ఇందులో నేనెవ్వరిని బాధ్యులు చేయాలనుకోవటం లేదు. అంటే నేనే నైతిక బాధ్యత వహించి పోలీసులకి కోఆపరేట్ చేస్తాను మమ్మీ. తాతయ్య ఆశయాల్ని తుంగలా తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి ఎలాగూ రాహుల్ ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి దొరికినా వాడి మీదకి తోసేయచ్చు అనుకున్నావు కదా? పదండి. రండి. రాజ్, రాజ్, ఆగండి ఎస్ఐ గారు. ఆ దొంగ బంగారం కాంట్రాక్ట్ మీద ఎవరు సంతకం చేశారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం చేసింది ఆ రాహులే. హాయ్ స్టూడెంట్స్, 9th క్లాస్ ఫార్మేట్ ఎగ్జామ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ పేపర్ ఇది. సైన్స్ వస్తారు, ఫిజిక్స్ అండ్ కలిపి ఉంటుంది పేపర్ ఇది. పేపర్ క్లియర్ చేసుకున్న ఎగ్జామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. ఫస్ట్ రౌండ్లో సార్ 2x1 2 మార్క్స్ అని చెప్పి యాజ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయండి. ఎగ్జామ్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకోండి. సెక్షన్ 2లో వచ్చేసరికి 2x2 4 మార్క్స్ అని చెప్పి యాజ్ 2 మార్క్స్ కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో వచ్చేసరికి 1x4 4 మార్క్స్ అని చెప్పి 4
ఫార్మా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయడానికి యాజ్ క్వశ్చన్ వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని చాయిస్ అనేది ఉంటుంది. వితౌట్ చాయిస్తో ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా పేపర్ అనేది ఇంపార్టెంట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. నెక్స్ట్ బయాలజీలో వచ్చేసరికి యాజ్ ఫస్ట్ రౌండ్ వచ్చి 2x1 2 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి. సెక్షన్ 2లో వచ్చేసరికి 2x2 4 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే డయాగ్రామ్ కూడా పార్ట్స్ రాయమని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి 1 into 4 మార్క్స్ అని చెప్పి యాజ్ 4 మార్క్ క్వశ్చన్ యాజ్ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సో మెనీ గెస్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పేపర్స్